హలో క్రియేటర్స్, ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఏంటంటే చాలామంది షార్ట్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక మిస్టేక్ అనేది చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే కొందరికి 100, 200, 300 వ్యూస్ అనేది ఇట్లా వచ్చి అనేసి మిడిల్లో ఆగిపోతుంది అనమాట. ఈ మిస్టేక్ అనేది మీరు చేయడం వల్ల మీకు అట్లా వ్యూస్ అనేది అంటే 100, 200, 300 ఇట్లా వచ్చి వ్యూస్ అనేది ఆగిపోతుంది అనమాట. సో షార్ట్స్ అనేది ఎట్లా ప్రాపర్గా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మనం ఏ మిస్టేక్ చేయకూడదు అనే దీనికోసం ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను చూడండి. షార్ట్స్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ అనేది మన షార్ట్స్ అనేది ఎక్కువ వైరల్ అవుతుంది అనే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే 20 డేస్లోని 500 సబ్స్క్రైబర్ని నేను కంప్లీట్ చేయాలనేసి మన ఛానల్ టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే యూట్యూబ్ రిలేటెడ్ నుంచి మీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ కూడా పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఆ కమెంట్కి ఆన్సర్ అని చేస్తానన్నమాట. మన ఛానల్లో ఎవరైతే కమెంట్ అనేది చేస్తారో సో ప్రతి ఒక్క కమెంట్కి నేను పిక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అని చేస్తున్నా. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి. ప్రతి ఒక్క వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన వాళ్ళందరి దీనికి కూడా నేను ఆన్సర్ చేశాను అనమాట. సో మీకు కూడా ఏ డౌట్ అయినా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా వీడియోస్ చూసి కొందరు ఏంటంటే ట్రెండింగ్ సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా షార్ట్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. సో అలాంటి మిస్టేక్స్ అని మీరు చేయకండి. సో ఏ మిస్టేక్ చేయకూడదు, మనం ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఛానల్ అంటే నేను ప్రాక్టీస్ కోసం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో అదైతే చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. మీరు దేంట్లోనూ కంప్యూటర్ అంటే దాంట్లో మీరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే అప్లోడ్ అనమాట, లేదా మొబైల్లో అప్లోడ్ చేస్తానంటే ఇదే ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే చాలామంది అందరికీ తెలుసు, ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేసి షార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుని చాలామంది ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే 2 మిస్టేక్స్ అనేది బాగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది వైరల్ అవ్వదనమాట. సో దేని గురించి కూడా క్లియర్గా ఎందుకు వైరల్ అవ్వదు కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీడియో అనేది ఉంది కదా, చూస్తున్నారు కదా. ఫస్ట్లోని అక్కడ క్లిక్ చేసి ఏదైతే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో షార్ట్స్ అనేది, ఆ షార్ట్స్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు. బట్ అట్లా చేయకూడదు. సో ఏంటంటే ఇక్కడ షార్ట్స్ అనేది ఉంది కదా, దాన్ని అట్లానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. ఓకే, ఇట్లా షార్ట్స్ అనేది ఇట్లా చూస్తుంటారు కదా, ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ షార్ట్స్ అనేది దీనిపై ఇట్లా క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి యాడ్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లోని, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన మీ వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తారో సో ఆ వీడియో అనేది అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు ఏదైతే అప్లోడ్ చేసుకుంటున్నారో సో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రోసెస్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే షార్ట్స్ కానీ మన షార్ట్స్ అనేది వైరల్ అవ్వాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే యూట్యూబ్ ఇచ్చిన ప్రతి ఒక్క టూల్స్ అనేది మనం యూజ్ చేయాలి. అట్లా అయితేనే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. సో ఆ టూల్స్ కూడా ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కానీ షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము అనుకుంటే మాత్రం ఈ వీడియో క్లియర్గా చూడండి. పక్కాగా మీకు 1 వీక్లో రిజల్ట్ తెలుస్తుంది. 2 or 3 డేస్లోని ఇదే ప్రాసెస్లో మీరు అప్లోడ్ చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. మన షార్ట్స్ వీడియో ఎట్లా గ్రో అవుతుంది అంటే ఎట్లా వైరల్ అవుతుంది ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రాసెస్ అనేది అవుతుంది నా వీడియో అయితే. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కొంచెం స్పీడప్ అనేది చేస్తున్నా చూడండి. వీడియో అనేది ప్రాసెసింగ్ స్లో ఉంది కనుక సో ఇట్లా వెయిట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్, కంప్లీట్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇక్కడ ఏంటంటే 60 సెకండ్ అంటే 1 మినిట్ వీడియోస్ చేస్తుంటారు కదా, లేదా 50 సెకండ్స్ ఒక 30 సెకండ్స్ వీడియోస్ అనేది ఇట్లా చేస్తున్నప్పుడు ఇక్కడ పైన చూడండి యాడ్ సాంగ్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి సాంగ్ అనేది యాడ్ చేసుకుంటారు. సో నాది 60 సెకండ్స్ కంటే ఎబోవ్ ఉంది కనుక ఇట్లా సాంగ్ అనేది యాడ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఆ విధంగా మీరు సాంగ్స్ అనేది యాడ్ చేయకండి. ఎందుకు యాడ్ చేయకండి అని చెప్తున్నానంటే ట్రెండింగ్ సాంగ్ అనేది యాడ్ చేసి అప్లోడ్ చేయండి, మీకు మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది అనేసి చాలా వీడియోస్లో చెప్తుంటారు. బట్ అట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మీకు 100, 200, 300 వ్యూస్ అనేది ఎందుకు వచ్చి ఆగిపోతుందని దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సాంగ్ అనేది అట్లా సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ సాంగ్ అనేది ఉంది కదా, సో అలాంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎవరైతే చేస్తుంటారో సాంగ్స్ అనేవి ఇట్లా డ్యాన్స్ చేస్తూ అటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అవుతుంది. ఇలాంటి టెక్ కంటెంట్ ఏదైనా సరే మీరు ఆ కంటెంట్ కాకుండా వేరే ఏ కంటెంట్ అయినా చేస్తూ ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు కనుక ఆ సాంగ్స్ ఎవరైతే యూజ్ చేశారో సో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. సో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అనేది వేరు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వేరు. అలాంటిది
మీ ఇన్ఫర్మేషన్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, స్కిప్ చేసేస్తారు కదా. సో దానివల్ల మీకు వచ్చే వ్యూస్ కూడా అలా అలా డౌన్లో అయిపోయి మీ వీడియోకి వచ్చే రీచ్ అనేది తగ్గిపోతుందన్నమాట. దానివల్ల మీకు 200, 300 లేదా 100 కంటే తక్కువ వచ్చి వ్యూస్ అనేది వచ్చి మీ వీడియో అనేది అట్లా ఆగిపోతుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో దానికనేసి ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి అనమాట. ఇట్లా సాంగ్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ వదిలేండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం వస్తుంది ఏంటనేది. అట్లానే ఎలా వీడియో ఉందో అలానే సాంగ్ యాడ్ చేయకుండా ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఇస్తాననుకుంటే ఈ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను క్యామ్ అనేది మార్చాను. సో ఆల్రెడీ షార్ట్స్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ టిక్ కనిపిస్తుంది చూస్తారు కదా, దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అనేది ఇట్లా డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు పైన ఏదైనా టెక్స్ట్ అనేది రాయాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ చూడండి ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, అట్లా సాంగ్ అనేది యాడ్ చేసి అప్లోడ్ చేయడం అనేది అవాయిడ్ చేయండి అనమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఆ మిస్టేక్ అనేది మీరు చేయకండి. అట్లా చేయడం వల్ల దానికి మనకు ఏదైతే అంటే వ్యూస్ అనేది ఎట్లా వచ్చి తగ్గిపోతుంది దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మీరు సాంగ్స్ కానీ యాడ్ చేసి అప్లోడ్ చేయడం వల్ల మీకు ఆ విధంగా వ్యూస్ అంటే మీ వీడియో అనేది రీచ్ కాకుండా డౌన్లో పడేస్తుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి రైట్ టిక్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. టెక్స్ట్‌పై క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు షార్ట్స్‌కి ఏమైనా మీరు ఇవ్వాలనుకుంటున్నారో, అంటే ఏదైనా హెడ్‌లైన్‌గా మీరు పెట్టాలనుకుంటున్నా అది యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో నేనైతే ఈ విధంగానే ఉంచేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే డన్‌పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్టర్‌పై క్లిక్ చేసి ఏదైనా మీ వీడియోకి ఇట్లా కలర్ అనేది మార్చుకుంటానంటే మార్చుకోవచ్చు. అది మీ చాయిస్. సో నేనైతే రైట్ టిక్‌పై క్లిక్ చేసి ప్రెజెంట్ అయితే నెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి. ఇంకా కావాలంటే ఇవన్నీ స్టిక్కర్ ఏమైనా యాడ్ చేస్తానంటే అది మీ చాయిస్. మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే నెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అనేది మీ వీడియోకి మంచి క్వాలిటీ థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. ఆ థంబ్నెయిల్ అనేది ఎట్లా ఎడిట్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో టైటిల్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూడండి, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ ఉంటుందన్నమాట. థంబ్నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మొబైల్లోనే మనం చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అనుఫాంట్ అనేది యూజ్ చేసి ఆ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. సో ఇట్లా థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు యాడ్ చేసుకుని ఉండాలన్నమాట. ముందుగానే థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకుని ఉంటే ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్కటి మీ థంబ్నెయిల్ అనేది ఇట్లా యాడ్ అయిపోతుంది. చూస్తారు కదా ఈ విధంగా. ఇట్లా నేను ఇక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. సపోజ్గా నేను ఏదో ఎగ్జాంపుల్గా ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది నేను క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా నేనైతే ఇట్లా యాడ్ చేశాననమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి. మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చనమాట. థంబ్నెయిల్ అని చూసారు కదా, నేను యాడ్ చేశాను. ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. నేను ప్రెజెంట్ అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా ఈ టెక్స్ట్ అనేది నేను ఇస్తున్నా. మీకు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ గాని మీకు వస్తే మాత్రం సో ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వినాయక చవితి పండగ అవుతుంది కనుక మన ఊర్లోని ఇట్లా సాంగ్స్ అనేది ప్లే చేశారు. సో నేను వీడియో షూట్ చేసేటప్పుడు సాంగ్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రావచ్చు. సో యూట్యూబ్ కూడా నాకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఇది నేను యాడ్ చేసింది కాదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకో టెక్స్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూస్తుండ్రు కదా. ఇట్లా మీకు కావాల్సినవన్నీ మీరు ఇవ్వచ్చనమాట. నేనైతే ప్రెజెంట్ అయితే హ్యాష్ ట్యాగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ చూడండి షార్ట్స్ అనేసి ఇట్లా సారీ ఓకే షార్ట్స్ అనేసి ఇట్లా ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో హ్యాష్ ట్యాగ్ అనేది ఇస్తాను. ఓకే షార్ట్ వీడియో, దాని తర్వాత ట్రెండింగ్, దాని తర్వాత ఇంకో షార్ట్ కూడా ఇస్తాను. ఓకే. ఈ విధంగా నేను కొన్ని ట్యాగ్స్ అనేది యాడ్ చేశాను చూడండి. హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి అన్లిస్ట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆడియన్స్ అని దీనిపై క్లిక్ చేసి మీరు కిడ్స్ కోసం వీడియో చేస్తే మాత్రం యెస్ ఇట్స్ మ్యాడ్ ఫర్ కిడ్స్ పై క్లిక్ చేయండి. లేదనుకుంటే నో ఇట్స్ నాట్ మ్యాడ్ ఫర్ కిడ్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని కింద కూడా సేమ్ అట్లా ఆటోమేటిక్‌గా అది సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రిలేటెడ్ వీడియో ఏదైనా మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చనమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి పెయిడ్ ప్రమోషన్ యాడ్
అండ్ బ్రాండ్స్ అని ఉంది. నోపై క్లిక్ చేస్తున్నా నేనైతే. దాని తర్వాత ఆల్టర్నేట్ కంటెంట్ ఇట్లా దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అంతే ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టైం చూడండి 5:39 అవుతుంది. ఈరోజు మండే సెప్టెంబర్ 1. సో నేను ఈ టైంకి అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇదే షార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. ఇదే టైంకి మన వీడియో అనేది మన మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా. సో ప్లీజ్ అందరూ అసలు మా వీడియో ఎట్లా వైరల్ అవుతుంది ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల మన వీడియో అనేది రీచ్ అవుతుందా లేదా, డౌన్లోడ్ పడేస్తుందా ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూసారు కదా టైం అండ్ డేట్తో సహా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ అప్లోడ్ షార్ట్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా నేను ప్రజెంట్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా. సో ఇట్లా క్లోజ్ చేశాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయండి. 100% మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కావాలనుకుంటే మీరు ఒక 1 or 2 days అనేది ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేశారనుకోండి 100% మీ వీడియోకి మంచి రీచ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ యూట్యూబ్ నుంచి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.